హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనకు సైకాలజీలో ఇంపార్టెంట్ 3 ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వీటిలో ఏదైనా ఒకటి రావచ్చండి. అవి ఏంటంటే ప్రజ్ఞాలబ్ధి, పొదుపు గణన, గుర్తింపు గణన. ఈ 3 కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. సో అదేవిధంగా వీటిని కనిపెట్టిన అంటే ప్రతిపాదించిన వ్యక్తుల గురించి కూడా అడిగే అవకాశం ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ప్రతిపాదించిన వారు వచ్చేసి విలియం స్టర్న్. ఇది ప్రీవియస్లో అడిగిన బిట్ అనమాట. ప్రీవియస్ బిట్లో అడిగారండి. ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే విలియం స్టర్న్. అదేవిధంగా ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏదంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు. దీన్ని MA మరియు CA × 100. మానసిక వయస్సు బై శారీరక వయస్సు × 100. మానసిక వయస్సు రెండవది చూద్దాం. గుర్తింపు గణన సూత్రం వచ్చేసి మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం × 100. మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం × 100 లేదా ఒప్పులు మైనస్ మొత్తం × 100 అని గుర్తుపెట్టుకోవాలి. అంత మొత్తం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇట్లా అంటే మొత్తం అని, అంటే తప్పులని, మొత్తం తప్పులు బై మొత్తం. మళ్ళీ ఇక్కడ ఉండేది ఇక్కడ పైన వస్తుంది, మొత్తం కింద కూడా వస్తుందని గుర్తుపెట్టుకోండి. మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం × 100 లేకపోతే ఒప్పులు మైనస్ మొత్తం × 100 అనేది గుర్తుపెట్టుకుందాం. తర్వాత పొదుపు పద్ధతి ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఎబ్బింగ్హాస్. పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఎబ్బింగ్హాస్. పొదుపు గణన యొక్క సూత్రం వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు. ఇందాక మనం మొత్తంలో చెప్పాం కదా, మొత్తం మైనస్ తప్పులు అంటే ఇక్కడ పైన ఏముంటుందో మళ్ళీ అదే వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఏం వస్తుందో సెకండ్ లాస్ట్ కింద కూడా అదే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు × 100. మనం ప్రాబ్లమ్స్ చేసేప్పుడు ఇవి మీకు బాగా గుర్తుంటుంది. అది ఎలాగనేది చూద్దాం. ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి ఇంకొక ప్రశ్నని చూద్దాం. అంటే మనకు ప్రజ్ఞాలబ్ధిలోని 3 రకాల ప్రశ్నలు వస్తాయన్నమాట. అది చూసి మనం వివరణ చెప్తాను. ఒక విద్యార్థి 10 సంవత్సరాల వయసులో ఉన్నాడు. అతను 10 సంవత్సరాల వయసులో వారికి నిర్దేశించిన ప్రశ్నలకు మాత్రమే జవాబు చేయగలిగితే అతని ప్రజ్ఞాలబ్ధి. అంటే అతని శారీరక వయసు 10 సంవత్సరాలు, అతని మానసిక వయసు కూడా అతనికి ఎంత ఉందంట 10 సంవత్సరాలు. అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉందో మనం ఇప్పుడు కనుక్కోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మానసిక వయసు = 10 సంవత్సరాలు అంతే కదా. అతని మానసిక వయసు ఎంత ఉంది 10 సంవత్సరాలు. అంటే 10 సంవత్సరాలు × నెలలు, అంటే నెలలకి కన్వర్ట్ చేసుకోవాలి కదా, 120 నెలలు. తర్వాత శారీరక వయసు అంటే 10 సంవత్సరాలకు సంబంధించి అన్ని జవాబులు చేస్తున్నాడు అంటే అతని మానసిక వయసు కూడా ఎంత ఉంది, శారీరక వయసు ఎంత ఉందో మానసిక వయసు ఉంది. అంటే 10 సంవత్సరాలు × 12 120 నెలలు. ఇప్పుడు మనం సూత్రం ప్రకారం మానసిక వయస్సు అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు × 100. 120 పోతే 100 మిగులుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి 100 ఉంది. 100 ఉంటే అతను ఏ కోవకు చెందినవాడు అది ఇప్పుడు చూద్దాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి మనకు వచ్చే బిట్ ఇదనమాట. అంటే మనకు ప్రజ్ఞాలబ్ధి గురించి ప్రశ్న రావచ్చు. ఈ పట్టిక అయితే 100% వస్తుంది. ఈ పట్టికలోని ప్రశ్నలు ఎలాగంటే చెప్తా చూడండి. ఇవి మనకు ప్రశ్న ఎలా ఇస్తారంటే 50 నుంచి 70%, అంటే 50 నుంచి 70% ప్రజ్ఞాలబ్ధి ఉన్న వ్యక్తుల యొక్క రకం ఏదంటే అల్పబుద్ధులు. ఉదాహరణ చూడండి, ప్రీవియస్ బిట్ చూపిస్తాను. ప్రశ్న అన్నమాట. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధిని ఇక్కడ కనుక్కోవాలి. అల్పబుద్ధులు అంటే 20% కన్నా తక్కువ, 20 నుంచి 50%, 50 నుంచి 70%, 70 నుంచి 90%. సగటు ప్రజ్ఞాలబ్ధి 70 నుంచి 90 నుంచి 100, 110 నుంచి 130, 70 నుంచి 90, 50 నుంచి 70. ఇలా ప్రశ్నలు ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు మనం ఎలా కనుక్కుంటాం? ఇక్కడేం ప్రాబ్లం లేదు కదా, ప్రాబ్లం చేసి మనము వచ్చిన శాతాన్ని బట్టి ఎన్ని శాతం. కాబట్టి ఇలాంటి ప్రశ్నలకు మనం కనుక ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఇందాక చూపించిన పట్టిక అయితే మనం ఖచ్చితంగా అది బట్టి పట్టండి, లేదా నేర్చుకోండి, అవగాహన చేసుకోండి. ఖచ్చితంగా ఆ పట్టిక అయితే ఇంపార్టెంట్. దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇందాక ఇక్కడ ప్రాబ్లం మనకు 100 అని వచ్చింది కదా. సో ఇలా 100 వస్తే ఆ 100 ఎవరికి ఉంటుందంటే 90 నుంచి 110 లోపు సగటు ప్రజ్ఞ కలవారిని అని పిలుస్తారనమాట. అంటే 90 నుంచి 110% ఉన్నవారు సగటు ప్రజ్ఞలు అనమాట. అంటే మామూలుగా అందరూ ఉండేది ఎక్కువ శాతం వీళ్ళే ఉన్నారనమాట.
సో ఇక్కడ ఫస్ట్ చూద్దాం. 20 కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూ 20 కంటే తక్కువ ఉన్న వాళ్ళను మూఢులు, సంరక్షకులు, కస్టోడియన్, సురక్షిత స్థాయి బుద్ధిమాంద్యులు అని పిలుస్తారు. అదే 20 నుంచి 50% ఐక్యూ ఉన్న వాళ్ళను మితమైన బుద్ధిమాంద్యులు లేదా శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు అంటారు. తర్వాత 50 నుంచి 70 వరకు ఉంటే వాళ్ళని అల్ప బుద్ధులు లేదా స్వల్ప బుద్ధిమాంద్యం, ప్రాథమిక విద్యను పొందగల బుద్ధిమాంద్యులు అంటారు. తర్వాత 70 నుంచి 90 వరకు ఉంటే నిదాన అభ్యాసకులు లేదా తెలివి తక్కువ వారు మంద అభ్యాసకులు అంటారు. ఇందాక మనం చేసిన ప్రాబ్లంలో అంటే 10 సంవత్సరాల శారీరక వయసు ఉంది, 10 సంవత్సరాల మానసిక వయసు ఉంది సగటు మనిషిని ఏమంటారంటే సగటు ప్రజ్ఞ కలవారు. వీరు శాతం సమాజంలో చాలా ఎక్కువ, దాదాపు 48% వరకు వీరే ఉన్నారు. తర్వాత 100 నుంచి 130 వరకు ఐక్యూ లెవెల్ ఉన్నవారిని అధిక ప్రజ్ఞ లేదా ఉన్నత ప్రజ్ఞ కలవారు అంటారు. అంటే తమ శారీరక వయసు కంటే ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లవాడు 18 సంవత్సరాల వయసు గల ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ ప్రశ్నలను చేయగలిగితే అతడు చూడండి 10 సంవత్సరాలే ఉండే కానీ 18 సంవత్సరాలకు సంబంధించిన చదువు చదవగలుగుతున్నాడంటే అతనికి అధికంగా ఉన్నట్టే కదా, అతని ప్రజ్ఞ అంటే ఐక్యూ లెవెల్ ఎక్కువగా ఉన్నట్టు కదా. అలాంటి వారిను అధిక ప్రజ్ఞత లేదా ఉన్నత ప్రజ్ఞ కలవారు అంటారు. తర్వాత 130 నుంచి 150 వరకు ఐక్యూ ఉంటే వాళ్ళను అత్యధిక ప్రజ్ఞ లేదా అత్యున్నత ప్రజ్ఞ కలవారు అంటారు. చివరగా 140 పైన లేదా 150 కంటే ఎక్కువ ఉంటే వారిని వరదత్తులు లేదా ప్రతిభావంతులు అని అంటారనమాట. 150 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళను అదే గిఫ్టెడ్ చైల్డ్ అంటారు కదా, వీళ్ళు అనమాట. సో ఇదే పట్టికలకు సంబంధించి దాదాపు ప్రతి పరీక్షలో అంటే ఇప్పుడు లాస్ట్ టైం మనకు ప్రీవియస్లో ఫిబ్రవరి అండ్ మార్చిలో జరిగింది కదా, ప్రతి అంటే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ ప్రతి ఎగ్జామ్కు ఈ పట్టిక నుంచి ఒక ప్రశ్న అయితే వచ్చింది, ఖచ్చితంగా వస్తుందండి. కాబట్టి దీని అయితే ఒకసారి మీరు బాగా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం చూసాం కదా ప్రాబ్లంలో ఇక్కడ 100 వచ్చింది. 100 వస్తే మనకేమని 90 నుంచి 100 లోపు సగటు ప్రజ్ఞ కలవారు అని అర్థము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నాం ప్రజ్ఞాలబ్ధిలో 3 రకాలు ఉంటాయి ప్రాబ్లమ్స్ అని. ఒకటి చూసాము. రెండోది శారీరక వయస్సు 15 సంవత్సరాలు, మానసిక వయస్సు 12 సంవత్సరాలు అయితే ప్రజ్ఞాలబ్ధి విభజన పట్టిక ప్రకారం అతడు ఏ వర్గము. అంటే శారీరక వయస్సు 15 సంవత్సరాలు, మానసిక వయస్సు 12 సంవత్సరాలు అయితే ప్రజ్ఞాలబ్ధి విభజన పట్టిక ప్రకారం అతను. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధిలో సూత్రం ఏంటి, మానసిక వయస్సు అనేది 12 సంవత్సరాలు, తర్వాత శారీరక వయసు వచ్చేసి 15 సంవత్సరాలు అనమాట. ఇంటూ 100 ఏమొస్తుందంటే చూడండి 3 5 = 15, 3 4 = 12. ఇప్పుడు 5 ఉంది, 5 1 = 5, 20 ఇప్పుడు ఏం మిగిలింది 4 × 20 8 అవుతుందన్నమాట. అంటే అతని ఐక్యూ లెవెల్ 80%. 80% ఉందంటే అతను నిదాన అభ్యాసకుడు అని అర్థం. చూడండి ఒకసారి పట్టిక చూద్దాం. మనకి ఇక్కడ 80 వచ్చింది కదా, అంటే 70 నుంచి 90 లోపు ఐక్యూ గల విద్యార్థులను ఏమని పిలుస్తారంటే నిదాన అభ్యాసకులు అని పిలుస్తారనమాట. తర్వాత 3వ ప్రాబ్లం అయితే చూద్దాం. అంటే ప్రజ్ఞాలబ్ధులు మొత్తం 3 కదా, 2 అయిపోయినాయి, 3వది. ఎక్కువగా మనకు ఇలాంటి ప్రశ్నలే వస్తూ ఉంటాయి. చూడండి, ఒక 8 సంవత్సరాల విద్యార్థి 7 సంవత్సరాల వయసుకు సంబంధించిన అంశాలను అన్నింటినీ సాధించి అంటే అతని వయసు కంటే తక్కువ. ఇప్పుడు 4th క్లాస్ అబ్బాయి 3rd క్లాస్ ప్రాబ్లమ్స్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు, అంటే ఈజీగా చేసేస్తాడు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది కూడా అక్కడే అదే అనమాట. 8 సంవత్సరాల విద్యార్థి 7 సంవత్సరాల వయసుకు సంబంధించిన అంశాలన్నింటినీ సాధించాడు. అంటే 4th క్లాస్ అబ్బాయి 3rd క్లాస్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చేశాడు. 8 సంవత్సరాలకు వయసుకు సంబంధించిన అంశాలను కూడా అన్నింటినీ సాధిస్తే అంటే 4th క్లాస్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ అతను క్లియర్ చేశాడు. తర్వాత 9 సంవత్సరాల అంశాలను 4ని సాధించి 10 సంవత్సరాల అంశాలను 2ని సాధిస్తే అతని మానసిక వయసును లెక్కించే విధానం ఏంటి అంటే ఇప్పుడు చెప్పాను కదా, 4th క్లాస్ అబ్బాయి 3rd క్లాస్ చేయగలిగాడు, 4th క్లాస్ ప్రాబ్లమ్స్ చేయగలిగాడు,
5th క్లాస్ వచ్చేసి ఒక 4 చేయగలిగాడు. 6th క్లాస్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ 2 చేయగలిగినాడు. కాబట్టి అతని మానసిక వయసును, అతని ఐక్యూ లెవెల్ను ఇప్పుడు మనము కనుక్కోవాలన్నమాట. ఇక్కడ చూద్దాం. అంటే మనము ఒక సంవత్సరం ఇంటూ 12 నెలలు అనేది తెలుసుకున్నాం కదా. ఇక్కడ 8 సంవత్సరాల పరీక్షాంశాలు సాధించినందుకు మానసిక వయసు అంటే 7 సంవత్సరాలు అనేది లెక్కించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను తక్కువ వయసు కొంటే అతనికి వయసు 8 కదా, 7 సంవత్సరాల వయసు అనేది లెక్కించాల్సిన అవసరం లేదు. ఇక్కడ 8 సంవత్సరాల పరీక్షాంశాలు సాధించినందుకు మానసిక వయసు అంటే 8 అంటే 8 × 12 96 నెలలు. తర్వాత అతనికంటే వయసు అంటే అతను 8 సంవత్సరాలైన 9 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం ముందుటి కూడా చేయగలిగినాడు. 9 సంవత్సరాల పరీక్షాంశాలు 4 సాధించినందుకు మానసిక వయసు అంటే అతను 4 ప్రాబ్లమ్స్ కదా, అక్కడ 4 × 2 అనమాట. 2తో మనము హెచ్చింపు చేయాలన్నమాట. 4 × 2 8 నెలలు. అంటే ఒక్కొక్క నెలను ఇక్కడ 2 నెలలుగా తీసుకుందాం అనమాట. ఒక్కొక్క అంశాన్ని 2 నెలలతో. ఇక్కడ 10 సంవత్సరాల పరీక్షాంశాలు 2 సాధించినందుకు మానసిక వయసు 2 × 2 4 నెలలు. ఇక్కడ చూద్దాం. మానసిక వయసు కావాలి కదా మనకు. ఇక్కడ మానసిక వయసు వచ్చేసి మొత్తము 108 నెలలు. వాస్తవిక వయసు వచ్చేసి మొత్తము 12. ఇక్కడ చూడండి, మానసిక వయసు వచ్చేసి 108 నెలలు అనమాట అక్కడ. తర్వాత వాస్తవిక వయసు 8 సంవత్సరాలు ఇంటూ 8 × 12 అంటే అతనికి వయసు, శారీరక వయసు 8 సంవత్సరాలు కదా. 8 × 12 96 నెలలు. 108/96 × 100 వచ్చేసి మనకు 112.5. అంటే 112.5 అంటే అతడు అధిక ప్రజ్ఞకు సంబంధించిన వ్యక్తి అనమాట. చూడండి, 112.5 అంటే ఈ కోవకు చెందినవాడు అంటే అధిక ప్రజ్ఞత, ఉన్నత ప్రజ్ఞ కలవారు అని ఇక్కడ అర్థం. ఇంకొకటి ఒక చిన్న గుడ్డి గుర్తు ఏంటంటే మనకు అర్థమవుతుంది అనమాట. ప్రాబ్లం చదవగానే అంటే అతని వయసుకు మించి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం చేయగలిగితే అతనికి ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్నట్టు కదా. అప్పుడు మనం అప్పుడే గమనించవచ్చు అనమాట. అంటే ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉందంటే అప్పుడు మనకు దగ్గర ఏమి ఇయ్యరు, కొంత వ్యత్యాసంతో అయితే ప్రాబ్లం ఇస్తారు. కాబట్టి ఇప్పుడు అతను 7 సంవత్సరాలు అనుకోండి, 10 సంవత్సరాలకు సంబంధించిన ప్రాబ్లం చేయగలిగాడు. అక్కడ మనకు ఇతను ఏ వర్గానికి చెందినవాడు అంటే అతని పర్సంటేజ్ కనుక్కోమంటారు. ఒకవేళ ఆప్షన్స్ ఇచ్చి మనకు ఎక్కువ ఇచ్చారు కదా, 60, 70, 90, ఇక్కడ 120 ఇచ్చింటారు. అంటే వీటికంటే ఎక్కువ శాతం 120 ఉంది కాబట్టి అంటే ఎక్కువ శాతం కదా. సగటు అంటేనే మనకు 100, 100కు మించి పోయినాడు అనమాట. 120 అంటే అతడు అధిక ప్రజ్ఞ కలవాడు. ఇక్కడ కూడా అదే కదా, 10 సంవత్సరాల కంటే ఎక్కువ చేస్తున్నాడు అంటే, ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయగలుగుతాడు అంటే ఇతని ఐక్యూ లెవెల్ పెద్దది. ఇక్కడ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి వ్యత్యాసం ఉంటే మనము ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. ఒకవేళ దగ్గర ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లం అయితే చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన ఈ పట్టిక అయితే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీనిని వర్గీకరించింది మాత్రం టెర్రన్ మరియు మెర్రిల్. సో వీళ్ళ గురించి కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. ప్రజ్ఞాలబ్ధి పట్టికను తయారు చేసిన వ్యక్తులు ఎవరంటే టెర్మన్ మరియు మెర్రిల్. సో ఈ పట్టిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూద్దాం. ప్రజ్ఞాలబ్ధి అయిపోయింది. మనం మొత్తం 3 ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాం కదా. సో ప్రజ్ఞాలబ్ధిలో 3 ప్రాబ్లమ్స్ ఉంటాయంటే దాంట్లోనే 3. ఇప్పుడు రెండోది ప్రజ్ఞాలబ్ధి అయిపోయింది. ఇప్పుడు గుర్తింపు గణన గురించి చూద్దాం. గుర్తింపు కూడా మళ్ళీ మనకు 3 రకాల ప్రాబ్లమ్స్ అయ్యాయో చూసాము. తర్వాత ప్రజ్ఞాలబ్ధి అయిపోయాక వచ్చేదే గుర్తింపు గణన. సూత్రం వచ్చేసి మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100 లేదా ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. ప్రశ్నను ఒకసారి చూద్దాము. ఈ క్రింది ప్రయోగాలలో ప్రయోజనికి మొదటగా 50 పదాలను చూపిస్తారు. తర్వాత వీటిని ఇంకొక 150 పదాలతో కలిపి మొత్తం 200 పదాలను చూపుతారు. వాటిలో ముందు చూపిన 50 పదాలను ప్రయోజకుడు గుర్తించాలి. పై ప్రయోగంలో మొత్తం 200 పదాలలో మొదట చూపిన 50 పదాలకు గాను 40 పదాలను మాత్రమే ప్రయోజకుడు గుర్తించినట్లయితే అతని గుర్తింపు గణన కింది విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకు చిన్నపిల్లలకి మనం మెమరీ గేమ్ అంటాం కదా, అలా అనమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈయనకు 50 ప్రాబ్లమ్స్ చూపించారు. తర్వాత మళ్ళీ 150 ప్రాబ్లమ్స్ చూపించి ఫస్ట్ ఈ 50 ఉన్నాయి కదా వాటిని గుర్తించమని చెప్పింటే కేవలం 40 మాత్రమే గుర్తించారనమాట. సో అతని గుర్తింపు గణన ఎంతో మనం ఇక్కడ కనుక్కోవాలి. మనకి ఇప్పుడు చూద్దాం. ఆయన మొత్తము ఎన్ని ఇచ్చారు? ఫస్ట్ 50 ఇచ్చారు, అవునా? తప్పులు ఎన్ని పోయాయి? ఇక్కడ 40 పదాలు మాత్రమే గుర్తించాడంటే ఎన్ని గుర్తించలేకపోయాడు? తప్పులు ఎన్ని జరిగాయి? 10 బై మొత్తం ఎంత? 50 ఇంటూ 100.
ఇక్కడ 50 1s 50 2s అంతే కదా, 51 52. ఇక్కడ 50లో 10 పోతే ఎంత, 40 ఇంటూ 2 80 అనమాట. అంటే మొత్తం 80%. అతని గుర్తింపు గణన ఎంతగా ఉందంటే 80% అయితే ఉందన్నమాట. తర్వాత మూడవది పొదుపు గణన. ఇక్కడ చూద్దాం. ఈ పొదుపు గణన పద్ధతిని కనుగొన్నది ఎవరంటే ఎబ్బింగ్ హౌస్. ఇది కూడా ప్రీవియస్ ప్రీవియస్లో అడిగారు. పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే ఎబ్బింగ్ హాస్. పొదుపు గణన యొక్క సూత్రం వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ చూద్దాం. ఒక వ్యక్తి ఒక విషయం నేర్చుకోవటానికి అసలు ప్రయత్నాలు మొదట 60 నిమిషాలు మాత్రమే పట్టింది. కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ విషయం నేర్చుకోవడానికి 20 నిమిషాలు మాత్రమే తీసుకుంటే అతని పొదుపు గణన ఎంత? అంటే ఇప్పుడు మనం సైకాలజీనే ఉన్నాం. ఎప్పుడు మనకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ పడింది కదా, ఫిబ్రవరిలో మనము టెట్ రాసి సైకాలజీని బాగా చదువుకున్నాం. అప్పుడు మొత్తం టాపిక్ అంతా చదివేయడానికి మనకు ఒక 20 days పడింది అనుకోండి. 20 days పట్టింది. మళ్ళీ ఎప్పుడు చదువుతున్నాం, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు నుంచి స్టార్ట్ చేసి చదువుతున్నారు అనుకోండి. అంటే ఆల్రెడీ ఒకసారి మీరు చదివి ఉన్నారు కాబట్టి రెండోసారి ఏమవుతుంది, కొంచెం మీకు ఈజీ అయ్యి 10 రోజులకే మొత్తం సైకాలజీ నేర్చుకున్నారు అనుకోండి. అప్పుడు మీ పొదుపు గణన ఎంత అనేది గుర్తించాలి. ఇదనమాట ప్రశ్న ఇక్కడ. అంటే ఒక వ్యక్తి ఒక విషయం నేర్చుకోవడానికి అసలు ప్రయత్నాలు మొదట 60 నిమిషాలు పట్టింది. కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ విషయం నేర్చుకోవడానికి 20 నిమిషాలు మాత్రమే తీసుకుంటే అతని పొదుపు గణన ఎంత? ఇక్కడ మనకు అసలు ప్రయత్నాలు ఎన్ని, 60 నిమిషాలు పట్టింది. తర్వాత పునరభ్యసన ప్రయత్నాలు అంటే పునరభ్యసన మళ్ళీ చదివినప్పుడు సమయం ఎంత పట్టింది, 20 నిమిషాలు మాత్రమే. బై అసలు ప్రయత్నాలు 60, పునరభ్యసన ప్రయత్నాలు 20 నిమిషాలు బై 60 ఇంటూ 100. ఇక్కడ చూద్దాం. 60లో 20 పోతే 40 బై 60 ఇంటూ 100. మనకు ఆన్సర్ 66 అనేది వస్తుందండి. ఇది మనకు మొత్తం వచ్చేసి 3 ప్రాబ్లమ్స్. అవి ఏంటంటే మనకు ప్రజ్ఞాలబ్ధి, గుర్తింపు గణన, పొదుపు గణన. ఈ 3 గనక మీరు బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుందండి. అదేవిధంగా ప్రజ్ఞాలబ్ధి యొక్క పట్టిక కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను మొత్తం ప్రశ్నాపత్రాలు ఏమైతే వచ్చాయో అన్నీ కూడా గమనించే చెప్తున్నాను. అన్ని అనాలిసిస్ చేసే ప్రతి ఎగ్జామ్లోనూ ఖచ్చితంగా అడిగేది ఏంటంటే ఈ పట్టికకు సంబంధించినట్టయితే ఖచ్చితంగా ప్రశ్న అయితే అడుగుతున్నారు. కాబట్టి ఈ పట్టిక, అదేవిధంగా ఈ ప్రజ్ఞాలబ్ధి కానీ, గుర్తింపు, తర్వాత పొదుపు గణన కానీ, ఈ 3 మీరు బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు ఒక పాయింట్ అయితే వస్తుంది, ఒక మార్క్ అయితే వస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. ఇక్కడ వరకు వీడియో అయితే అయిపోయిందండి. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.